హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను. ఈ టబ్బు కొంచెం ఖాళీగా ఉంది సైడ్కి. ఇందులో పసుపు ప్లాంట్ ఒకటి ఉంది, మ్యారీగోల్డ్ ప్లాంట్ ఉంది. ఈ పసుపు ప్లాంట్ చాలా చిన్న మొక్క, పచ్చి పసుపు కొమ్ము పెట్టాను చిన్నది. శివాలయంలో అడిగితే ఇస్తారు, ఊరికే తీసుకోకూడదు, ఎంతో కొంత మనీ ఇస్తే ఇస్తారు. చాలా బాగా వస్తుంది పసుపు చిన్న మొక్కకైనా కానీ. 1 మంత్ 2 మంత్ పట్టిద్ది రావాలంటే అది ప్లాంటు. కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను, ఇక్కడ ప్లేస్ ఉంది. ఈ కార్తీక మాసంలో దొరుకుతాయి ఈ పసుపు, పచ్చి పసుపు కొమ్ములు. మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ గోంగూర మొక్క ఒకటి వచ్చింది ఆల్రెడీ. మట్టంతా లూజ్ చేశాను. కొన్ని గడ్డలు గడ్డలుగా ఉంది, అదంతా తీసేశాను. ఈ ఫ్లవర్ సీడ్స్, ఈ సీడ్ని రైట్ సైడ్కి వేస్తున్నాను. ఆల్రెడీ ఒక చిన్న కుండీలో వేసాను. ఇవి కొన్ని ఎలా వస్తాయో అని ఇంక కొన్ని ఉంచాను. వచ్చినాయి పిచ్చుకలు, అవన్నీ తినేసినాయి. అవి రాలేదనుకున్నాను నేను. అవి తీసుకెళ్ళి పైన టెర్రస్ పైన పెట్టుకున్నాను నీడలో పక్కకి. ఇక్కడ తినేస్తున్నాయని అక్కడ పెట్టినాక బాగా వచ్చినాయి. మళ్ళీ వేస్తున్నాను, కొన్ని ఉంచాను సీడ్స్. కొంచెం హైట్ అయినాక అవి కూడా పెట్టేస్తాను. వీటి ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంటాయి. ఆ ఫ్లవర్ చెట్టుకే డ్రై అవ్వాలి, ఫ్లవర్స్ రాలిపోవాలి. ఆ సీడ్ కోసి అలా గాలికి పెట్టినా చాలు, ఎండలో పెట్టినా సరే ఇలా బ్లాక్గా వచ్చేస్తాయి. అవి వేస్తే వచ్చేస్తాయి బంతి మొక్కల్లా ఈజీగా. ఇవి కూడా ఫ్లవర్ సీడ్స్, చిక్కుడు గింజల్లా, గోరు చిక్కుడు గింజల్లా ఉంటాయి ఇవి. ఇక్కడ నారు పోస్తున్నాను. కొన్ని ఒత్తుగానే వేస్తున్నాను, తీసి పెడతాను మళ్ళీ. ఇంక ఇక్కడ ప్లేస్ ఉంది కొంచెం. పసుపు ప్లాంటు కింద లీవ్స్ డ్రై అయినాయి, కట్ చేసేసాను. వాటర్ ఎక్కువ పోయకూడదు. ఇక్కడ కొన్ని శనగలు వేస్తున్నాను. ఈ ఆకుకూర కూడా యూజ్ చేసుకోవచ్చు, శనగల నుంచి వచ్చే లీవ్స్. ఆ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని వేస్తున్నాను ఒత్తుగా. వీటిల్లో ఎన్ని జర్మినేట్ అవుతాయని కొన్ని ఎక్కువ వేస్తున్నాను. మట్టిలో కలిపేస్తున్నాను. అవంటే చాలా చిన్నవి కదా, వాటర్ పోసినప్పుడైనా అబ్జర్వ్ అవుతాయి. ఇవి పైకే ఉన్నాయి. మంచు పట్టేస్తుంది, బాగా మంచుగా ఉంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను. నెక్స్ట్ టైం ఈ రోజు వస్తుంది, ఇంకా చిన్నగా ఉంది, విప్పలేదు. కొన్ని సెంగ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. బటర్ఫ్లై ఫ్లవర్స్ కూడా అంటారు వీటిని. ఫుడ్ కలర్కి బాగా యూజ్ చేస్తారు, కెమికల్ లేనిది కదా. ఇక్కడ కొన్ని సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇది ఒక కాయ వేస్తే చాలు, సీడ్స్ చాలా ఉంటాయి ఇందులో. ఈ ఫ్లవర్స్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి. మిర్చి ప్లాంటు ఈ బౌల్లో పెడుతున్నాను, ఈ రోజు కోసిన ఫ్లవర్స్. ఇంకా కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి.
ఈ లాస్ట్లో కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, మిర్చీలు కూడా బాగా వస్తున్నాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ బీర మొక్క పెట్టాను, స్టార్టింగ్లో సరిగా రాలేదు, వాటర్ బాగా పెట్టాను, ఇప్పుడు బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. చెట్టు కూడా బాగా ఎదిగింది. అలా రైట్ సైడ్కి అల్లించేసాను దాన్ని. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. మేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ హనీబీస్ ఎక్కువ వస్తాయి, టెర్రస్ పైన అయితే చాలా తక్కువ వస్తాయి హైట్ మీద. మొక్కలు కూడా అక్కడ తక్కువగా ఉంటాయి కదా, పాలినేషన్ బాగా జరిగిద్ది ఇక్కడ. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, కోసేస్తున్నాను. ఇది ఇలా కట్టినప్పుడు నలిగింది, వస్తో రాదు. దీన్ని ఇక్కడ కట్ చేసి పెట్టాలనుకున్నా, వస్తుంది చూసి, రాకపోతే దాన్ని కటింగ్ చేసి పెట్టేస్తా. టమాటా మొక్కలు కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా, కొమ్మలు కూడా పెట్టేసుకోవచ్చు, త్వరగా వస్తుంది కాపు కూడా. ఇక్కడ ఎందుకని ఇది డల్ అయింది, ఇది కూడా కటింగ్ అయిపోయింది. హైట్ అయ్యేసరికి పడిపోతున్నాయి ఇలా మొక్కలు. ఈ మిర్చి మొక్క ఒక పెద్ద చెట్టులా అయింది, ఇంకొన్ని కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ మిర్చి ప్లాంట్ స్టార్ట్ అయినాయి, ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. రాలిపోతున్నాయి ఫ్లవర్స్ ఇలా పట్టుకోగానే. ఫుల్గా మిర్చీలు పడినాయి ఇక్కడ, అస్సలు తెగులేం పడలేదు, బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఈ మిర్చీలు కోసేయచ్చు, స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ టమాటాలు వచ్చినాయి చిన్న చిన్నవి, బుజ్జి బుజ్జి టమాటాలు 2 ఉన్నాయి. మిర్చి ఉంది ఇక్కడ, చిన్నగానే ఉంది ఇది. తోటకూర ప్లాంట్ పడింది. కొన్ని ఇలా అక్కడక్కడ ఉన్నవి సీడ్ కోసం నేను కోయట్లేదు, ఉంచేసుకుంటున్నాను, సీడ్స్ వస్తున్నాయి. ఈ ప్లాంట్ కూడా వాలిపోతుంది, కట్టాను. కలబంద, అలోవెరా అంటారు కదా, అది చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెట్టాను కదా, వాటర్ పోస్తున్నాను ఈరోజు. ఇందులో తోటకూర వేశాను, ఇలా వచ్చింది. అన్నీ జర్మినేట్ అయినాయి, కానీ ఎన్ని వస్తాయో. ఇక్కడ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ సీడ్స్ వేసాను కదా, అందుకే ఇలా స్లోగా పోస్తున్నాను. ఈ శనగలకైతే ఏం కాదు, ఎలా అయినా పోసేయచ్చు స్టార్టింగ్. అవి మొక్కలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి లీవ్స్. ఆకుకూరలాగే యూజ్ చేసేసుకోవచ్చు. పసుపు ప్లాంట్ని కూడా తడిపేశాను, లీవ్స్ని గ్రీన్గా బాగున్నాయి. ఇందులో కూడా గోంగూర వచ్చింది, తోటకూర వచ్చింది. ఇంకా టమాటా సీడ్స్ వేసాను, చిన్నగా ఉన్నాయి మొక్కలు, ఇంకా రాలేదు హైటు. దొండ మొక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.